अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్రావు గారి విలేకరుల సమావేశం. నిన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 2020 మ్యాచ్ల ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని, బండి సంజయ్ ఎన్ని డ్రామాలు చేసినా విజయం కాంగ్రెస్ పార్టీదే అని తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో పాటు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని పనిచేయడం జరిగిందని, నాకు టికెట్ కేటాయించే సమయం చాలా తక్కువగా ఉన్నందున 15 రోజులలో రోడ్ షోల ద్వారా, కార్నర్ మీటింగ్ల ద్వారా సుమారు 15 లక్షల మంది కలవడం జరిగిందని తెలిపారు. హుజరాబాద్, సిరిసిల్లలో జరిగిన రేవంత్ రెడ్డి జనజాతర సభకు విజయవంతం అయినప్పటికీ కరీంనగర్లో చేపట్టిన జనజాతర సభకు ప్రకృతి అనుకూలించక రేవంత్ రెడ్డి గారు రాలేకపోయారని తెలిపారు. 70,000 మందితో చరిత్రలో నిలిచిపోయే విధంగా కరీంనగర్లో రోడ్ షోలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ కాగలిగామని, నాకు ఓటు వేసి ఓటర్ మహాశయులకు, పార్టీ క్యాడర్కు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు కోడూరు సత్యనారాయణ గౌడ్, వైద్యుల అంజన్ కుమార్, కుమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, నడిపెల్లి అశోక్ రావు, నరసింగారావు, శ్రవణ్ నాయక్, దిండిగాల మధు, చింతాల కిషన్, భాస్కర్ నాయక్, కుంభాల రాజ్ కుమార్, ఎస్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో, కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా 15 రోజుల టైమే మాకు దొరికింది. అయినా కానీ మా మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఈసీసీ స్థాయి నాయకులు, ఈసీసీ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని T20 ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మరియు 2-3 ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము. దాంట్లో ఒకటి హుజూరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో 5 గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది. పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయేటప్పటికీ ఆయన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 3వ సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి గారి చాపర్ టేకాఫ్ అయ్యే పరిస్థితి ఏమి లేకుండా ఉంది. ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రీతిలో మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిగా ఒక రోడ్ షో చేసినాము. 70,000 మందిలో ఆ రోడ్ షో 1000 మంది కళాకారులకు బ్రహ్మాండంగా చేస్తాం. ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారెంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ నేను చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. మేము ఈ ఎలక్షన్ జరిగిన మీరు, క్యాంపెయిన్ జరిగిన మీరు, పోలింగ్ సరళించి ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నాము. ఇక్కడ బండి సంజయ్ గారి రాజ్యాంగంలో ఎన్ని రకాలుగా ఆయన డ్రామాలు, ఆయన గిమిక్లు చేసిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చేసిన వాటి మీద ప్రజలకు ఉన్న నమ్మకంతో మేము ఆ క్యాంపెయిన్ ఎదుర్కొంటూ ఉచితంగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజలు వర్చువల్లీ ఎదుర్కొని 15 రోజుల్లో
18 లక్షల ఓటర్ సంఖ్యలో దరిదాపులో నేను చెప్పులో 15 లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది ఈ సభల ద్వారా. ఇన్ని సభలు 40 మండలాలలో నిర్వహించిన సభలు, 6 మున్సిపాలిటీలలో నిర్వహించిన సభలు, కార్పొరేషన్లో నిర్వహించిన డాక్టర్ మీటింగ్లు, ముఖ్యమంత్రి గారి సభలు, రోడ్ షో, ఇవన్నిటి ద్వారా దరిదాపులో 17 నుంచి 18 లక్షల ఎలక్టరేట్ డైరెక్ట్గా కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, బండి సంజయ్ అనే కార్యక్రమంలో ఎంత పెద్ద స్టేజ్ చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా ఎదుగుతుందో మాకు చిన్న రకమైన నిరసన కానీ గ్యారెంటీ అందడం లేదు అని కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్ ఏదైతుందో మా దిక్కు కందప్పులు చేయుతూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నేను ఒక్కొక్కరికి పేరుగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబాలందరికీ, మా లీడర్లందరికీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, మా ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ప్రెస్టీజ్గా తీసుకునే ఆయనే మొత్తం కృష్ణాబాద్ నియోజకవర్గంతో పాటు 7 నియోజకవర్గంలో ఆయనే సర్వేశ్వరుడు సార్ మొత్తంగా తిరిగి టోటల్గా ఆయన ప్రకటన చేసుకొని బలవేందుకు మంచి భయంకరమైన ఎలక్షన్ కొట్లాడినాము. తప్పకుండా భగవంతుడు మా సైడ్ ఉంటాడు. తప్పకుండా మీరు తప్పని చేయండి.